చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు అల్లిని నిఖిల్ గారు. నమస్తే నిఖిల్ గారు. మనం చూస్తున్నాం బనకచర్లకు సంబంధించిన వ్యవహారం, ఢిల్లీ వేదికగా జరిగిన బనకచర్లకు సంబంధించిన వ్యవహారం, తెలంగాణకు సంబంధించి సాగునీటి హక్కులను ఏ విధంగా కాల రాస్తున్నారనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నెల రోజుల పాటు ఏదైతే కమిటీ వేశారో, కమిటీని వెనుక కూడా ఒక కుట్ర దాగి ఉందనే అనుమానం ఈరోజు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకే నెల రోజుల పాటు డ్రామా చేస్తూ ఉన్నారు. పూర్తిగా నమ్మించి నయవంచన చేయాలనే ఆలోచన, రూటు మార్చి అనధికారికంగా ఢిల్లీలో ఏదో రకంగా దానికి సంబంధించి బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకునే ప్రయత్నం జరుగుతుందనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గత నెల 15 రోజులుగా బనకచర్లకు సంబంధించిన విషయాన్ని ఏ రకంగా అయితే మనం చూస్తూ ఉన్నామో, విస్తృతమైన చర్చ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు అన్న ట్యాగ్లైన్ తీసుకొని దాంట్లో మరీ ముఖ్యంగా ఉద్యమం జరిగిందే నీళ్ల గురించి. మన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావట్లేదు, మన తెలంగాణ ప్రాంతం ఎత్తున ఉండడం వల్ల ఇటువైపు గోదావరి కానీ అటువైపు కృష్ణ కానీ రెండు రకాలుగా మనకు అన్యాయమే జరుగుతూ ఉంది. మన రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, సాగుభూమి మొత్తం తగ్గిపోయింది, మన దగ్గర పంటలు పండించే పరిస్థితి లేదు అనే అనేక అంశాలను తీసుకొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏ రకంగా అయితే కంప్లీట్గా నీళ్ళకు సంబంధించి మనము అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని ఏ రకంగా సస్యశ్యామలం చేసుకొని పంటలు పండించే విషయంలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామిగా ఎదిగిందో మనం చూసినాము. అన్ని రకాలుగా జరుగుతూ చాలా అప్లిఫ్ట్ అయ్యి ముందుకు పోతున్న పరిస్థితుల్లో సడన్గా గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, దాంట్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవడము, పక్క రాష్ట్రంలో తన బాస్ ఎవరైతే ఉన్నారో తను చంద్రబాబు గారు గెలవడము, చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండడము, ఇవన్నిట్లను దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలంగాణను ఏ రకంగా ఎండబెట్టాలి, తెలంగాణను మళ్ళీ సంక్షోభం వైపు ఏ రకంగా నడిపించాలి అన్న దాంట్లో చంద్రబాబు గారి ఆలోచనలకు మరింత మద్దతు ఇచ్చే విధంగా బీజేపీ కూడా ఏ రకంగా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉంది. దానికి రేవంత్ రెడ్డి గారే స్వయాన వంతపాడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఢిల్లీలో జరుగుతున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్కి తెలంగాణ ప్రభుత్వం నుండి మేము వెళ్ళేదే లేదు, ఈ మీటింగ్ను బైకట్ చేస్తున్నామని వాళ్ళే లీకులు ఇచ్చిండ్రు, వార్తలు మీడియాకి వచ్చే విధంగా చూసిండ్రు. దాని తర్వాత జరిగిన సమావేశంలో తను పార్టిసిపేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ శుద్ధపూసలాగా చెప్తున్న విషయాలు ఏంటంటే అసలు ఈ మొత్తం మీటింగ్లో ఎజెండాలో బనకచర్లకు సంబంధించిన అంశమే లేదు అని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు మరి అక్కడికి బడ్జెట్ తినడానికి పోయినరా, ఇంకేమైనా చేయడానికి పోయినరా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి గమనిస్తే మీటింగ్ ఎజెండా చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా మొదటి పాయింటే గోదావరి బనకచర్ల లింక్ డిస్కషన్ అని ఉంది. ఇక్కడ ఇంత స్పష్టమైన డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్కి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు అసలు దాంట్లో చర్చనే జరగలేదు అని చెప్తా ఉన్నారు. అంటే చర్చ జరుగుతున్నంతసేపు తను నిద్రపోయినరా, లేదంటే ఇంకేమన్నా పనిలో ఉన్నారా, ఇంకేమన్నా సూట్ కేసులు మోసే ఆలోచనలో ఉన్నారా? అంత జరుగుతూ అక్కడ కమిటీ వేస్తే కూడా కమిటీ వేయలేదు, అసలు ఆ కమిటీలో తెలంగాణకి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పారు. అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమో అటువైపు జలశక్తికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కానీ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, కమిటీ వేసినాము, ఆ కమిటీ నెల రోజుల లోపల నివేదిక ఇవ్వాలి, నివేదికను బట్టి నడుచుకుంటాము అని చెప్తా ఉన్నారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల అగ్రిమెంట్తోనే జరిగింది కాబట్టి, ఇద్దరి కన్సెంట్తోనే జరిగింది కాబట్టి ఆ నివేదిక అనేది ఏ రకంగా వచ్చినా కూడా దానికి 2 రాష్ట్రాలు ఈరోజు అగ్రి అయ్యి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అదే నివేదికలో నిన్న మా హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా ఒకవేళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలి, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి మేము సమ్మతిస్తున్నాము అని కనుక నివేదిక ఇస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులను పెడుతూ ఆంధ్రాకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. చాలా స్పష్టంగా తెలంగాణ నీటి హక్కులను, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఇదే రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఆ డిస్కషన్ లో పెట్టిన మరొక అంశం ఏంటంటే నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించి ఏదైతే ఉందో ఆ కాలువను వెడల్పు చేస్తాము, డబల్ స్ట్రెంత్ కృష్ణాకు సంబంధించిన నీళ్లను కూడా తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. ఈ రకంగా మీరు న్యాయపరంగా చూసినా కూడా స్వయంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి సమక్షంలోనే జరిగింది కాబట్టి రేపు పొద్దున న్యాయపరంగా ఎవరైనా ముందుకు పోయి కొట్లాడదామన్నా కూడా మీరే అగ్రీ చేసిండ్రు, మీ కన్సెంట్తోనే ఈరోజు కమిటీ చేసినాము, కమిటీ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని మన తెలంగాణని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు ఆ చర్చ ముందు పెట్టే ఆస్కారం ఉంటుంది. అప్పుడు తెలంగాణ తరఫున మనం చేయగలిగింది ఏముండదు కదా. వీటన్నిటికి సంబంధించి చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి గారు తన మాజీ గురువు గారికి సంబంధించి గురుదక్షిణ చెల్లించుకోవడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకొని తెలంగాణ హక్కులను ఈరోజు కాలరాస్తున్నట్టుగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈ ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆలోచన చేసి గత నెల 15 రోజుల నుండి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే అలర్ట్ చేస్తూ ఉందో దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
ఏ రకంగా మెదులుకోవాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, రాష్ట్ర హక్కులు కాపాడే విధంగా ఎట్లా పనిచేయాలని చెప్తా ఉన్నారో వాటన్నిటిని ఎన్ని రకాలుగా అలర్ట్ చేసినా కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టే విధంగానే మళ్ళీ ఈ నిర్ణయానికి ఒప్పుకొని ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. దాన్ని మొత్తం డైవర్ట్ చేసే విధంగా కేటీఆర్ గారి మీద విమర్శలు చేయడము, హరీష్ గారి మీద విమర్శలు చేయడము, కేసీఆర్ గారిని అనరాని మాటలు అనడము, ఇట్లాంటివి చేసి చర్చ మొత్తం డైవర్ట్ అయ్యే విధంగా చేస్తా ఉన్నారు. ఆంధ్ర హక్కులను కాపాడే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. దీన్ని బట్టి మరొకసారి మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అన్నది మరొకసారి మనకు తెలుస్తా ఉంది ఇక్కడ. రైట్ మనతో పాటు చర్చలు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పక్షాన పార్టీకి సంబంధించిన నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు. వాసు గారు నమస్తే. వాసు గారు, ఇంతకుముందు నిఖిల్ గారు చెప్పినట్టుగా అన్నిటికంటే ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్న అనేక రకాల హామీలు కావచ్చు, నదీ జలాలకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హక్కులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా కాలరాయాలన్న ఉద్దేశంతోనే ఒక కమిటీకి రూపకల్పన చేశారు. కమిటీ ద్వారా బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకునే ఒక ప్రయత్నం జరుగుతుందనే అనుమానం వ్యక్తమవుతున్న సందర్భానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తూ ఉంది. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో కేంద్రం కూడా వంతపాడుతుందనే అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తంగా తెలంగాణకు సంబంధించిన జల దోపిడీ, తెలంగాణ నీళ్లకు సంబంధించిన హక్కుల కోసం మరోసారి పోరాడాల్సిన పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ట్యాగ్ లైన్ తోటి నాడు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ట్యాగ్ లైన్ను ఫుల్ఫిల్ చేయడానికే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడి మొట్టమొదటి ప్రియారిటీ తీసుకున్న అంశమే నీళ్లు. ఆ నీళ్ల కోసం ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి ఏ విధంగా మన తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సస్యశ్యామలం చేయాలని ఒక ఆలోచన నాడు కేసీఆర్ చేసి అనేక వారి మెదడును రంగరించి రీడిజైన్ చేసి ప్రాజెక్టులు కడితే ఇవాళ వచ్చిన 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇవాళ జలజల గలగల వారిన సెలయేరులు నేడు వెలవేలబోతున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, నాడు అనేక ప్రాంతాలు తిరిగిన వ్యక్తిగా నాకు కూడా కొంత అవగాహన ఉన్నది. నాడు తెలంగాణ ఏ విధంగా ఉండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా మారిందని ఒక మొత్తం గ్రాఫ్ మొత్తం మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఇలా సంవత్సరం దాదాపు 19 నెలల పాలనలో రేవంత్ రెడ్డి వచ్చినాక వారు చేసింది ఏం లేదు, పాలన పడికేసింది. సరే, పాలన ఒక పక్క ఉంటే ఇలా శాశ్వత పరిష్కారం చేయాల్సిన కొన్ని అంశాలలో దాన్ని కూడా పక్క రాష్ట్రం వారి గురుగారికి దారదత్తం చేసే ఒక ఆలోచనను ఇవాళ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతూ ఉంది. దాంట్లో భాగమే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడ్డ తొలినెలలో జూలై 6, 2024 రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కలయిక. ఆ తర్వాత సెప్టెంబర్ 13, 2024 వీరి మంత్రివర్గంలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి బెజవాడ వెళ్ళి బజ్జీలు తిని మరి అక్కడున్న ముఖ్యమంత్రితోటి స్వయంగా సతీ సమేతంగా వెళ్ళి మరి వీరి యొక్క ఆలోచనను వారితో మరి మాట్లాడించి ఆ తర్వాతనే బనకచెర్లకు పచ్చ జెండా ఊపిండ్రు. 1 జూలై 6, 2024, 2 సెప్టెంబర్ 13, 2024 ఆ తర్వాత బనకచెర్లకు పచ్చ జెండా ఊపిండ్రు. ఆ తర్వాతనే అనేక సందర్భాల్లో నవంబర్ 15 అంటే 2024 నవంబర్ 15, 2024లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి గోదావరి బనకచెర్లకు డబ్బులో ఆర్థిక సహాయం చేయాలని ప్రత్యేకంగా లెటర్లు రాసిండు. ఓకే. అదేవిధంగా మళ్ళీ డిసెంబర్ 31 తారీఖు 2024లో 80,000 కోట్లు కావాలని ఉత్తరం రాసిండు. ఓకే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి. అంటే దీన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్ళి అసలు నేను మొన్నటి మీటింగ్కి అర్థం ఉన్నదా అండి రాజుగారు? మొన్నటి మీటింగ్ ఢిల్లీలో పెట్టిన మీటింగ్కు అసలు అర్థం ఉన్నదా? ఏం మాట్లాడి నిన్న నువ్వు ఇప్పటిదాకా సోదరు చెప్పినట్టు నువ్వొకటి మాట్లాడుతుంది, పక్క రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఒక మాట మాట్లాడే, అవన్నీ కూడా నిన్న కూడా మన టీ న్యూస్లో కానీ మిగతా టీవీలలో కూడా డిస్కషన్ అయింది. ఇవన్నీ నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయను. కానీ ఇవాళ ఏం రాసిండ్రు, ఇవాళ తెలంగాణలో పత్రికలు ఒక రకంగా హెడ్లైన్ పెడితే ఏపీలో ఎడిషన్లో ఒక రకమైన హెడ్లైన్స్ ఉంటాయి. ఒకే పత్రిక ఉంటుంది. ఈనాడు పత్రిక తీసుకోండి, ఇక్కడ ఒక హెడ్లైన్ ఉంటుంది, ఏపీలో ఒక హెడ్లైన్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి తీసుకోండి, ఇక్కడ ఎడిషన్లో ఒక హెడ్లైన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక హెడ్లైన్ ఉంటుంది. మరి మీరు జరిగిన చర్చ ఒకటే కదా, ఢిల్లీలో జరిగింది. మరి ఒకే పత్రికలో 2 వాదనలు ఏ విధంగా డిస్కషన్ అవుతాయి, ఏ విధంగా రాస్తారు? గోదావరి బనకచెర్లపై నిపుణుల కమిటీ అని ఏపీలో హెడ్లైన్ ఇస్తారు ఎడిషన్లో,
తెలంగాణలో మాత్రం జల వివాదాలపై కమిటీ అంటారు. అంటే చూడండి ఎంత ఏమారుస్తూ ఉన్నారు ప్రజలను, పత్రికలు చదివే ప్రజలను, విశ్లేషకులను ఏమారుస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియదా? ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ బనకచెర్ల ఏజెంట్లో పెట్టిన అంశం ఇప్పటిదాకా సోదరులు చూపించారు. దాని ప్రధాన ఏజెండనే బనకచెర్ల పెట్టింది కదా మీరు. ఓకే. సో అంటే ఈ విధంగా అంటే పత్రికల్లో కూడా ఎడిషన్లో మార్పులు రేసి మీకు అనుకూలమైన ఒక పటలు ఇక్కడ అంటే ఇక్కడ బదనం కావద్దు, రేవంత్ రెడ్డి గారు బదనం కావద్దు కాబట్టి జల వివాదాల్లో కమిటీ అంటారు. ఓకే. అక్కడ అది జూడలు కావచ్చు అనుకున్నారు తెలంగాణ ప్రజలకు, అది జూడలు కావచ్చు అంటారు. ఇలా ఆన్లైన్ వచ్చినాక అన్ని పేపర్లు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే ఏపీ ఎడిషన్లో ఏమున్నది, తెలంగాణ ఎడిషన్లో ఏమున్నదో తెలిసిపోతూ ఉన్నది కదా. సో కాబట్టి మీ దొంగ నాటకాలు బయటపడ్డాయి. ఇప్పుడు మీరు ఈ యొక్క తెలంగాణ మొత్తం నీటి పంపకాలను ఆంధ్ర ప్రాంతానికి గంపగుత్తగా ఇయ్యడానికి రేవంత్ రెడ్డి గారు చీకటి ఒప్పందం చేసుకున్నట్టు ఇది వాస్తవము. ఓకే. మరి వాస్తవం కాకుంటే మీ మాటల్లోనే మీరేం చెప్పిండ్రు, బనకచెర్ల ఎజెండా ఉంటే పోయే ప్రసక్తే లేదు, ఆ యొక్క బైకాట్ చేస్తామని చెప్పారు కదా మీరే పోయే ముందు. మరి బైకాట్ చేస్తా అన్నోళ్ళు బైకాట్ చేయకుండా ఒక రాత్రికి రాత్రి జరిగిన ఒప్పందం ఏంది తెల్లారంగానే మీరు ఎందుకు వెళ్ళిండ్రు ఆ మీటింగ్లో? పోనీ మీరు ఆ మీటింగ్లో వెళ్ళి మీరు ఏం చేసిండ్రు? మీరు ఆ మీటింగ్ సంబంధించి మరి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి కదా. ఓకే. కాపాడినరా? ఇవాళ ఈ యొక్క బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అంశంలో రైట్ కేంద్ర సంస్థలు 4 సంస్థలు దాన్ని తిరస్కరించాయి. సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా పోలవరం అథారిటీ, అదేవిధంగా పర్యావరణం, తర్వాత గోదావరి రివర్ బోర్డు. ఈ 4 సంస్థలు బనకచెర్ల యొక్క ప్రీ ఫీజిబుల్ రిపోర్టును తిరస్కరించినాయి. మరి ఆ 4 రిపోర్టు తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలే మరి ఆడ లేవు. మరి కేంద్ర మంత్రి పెద్ద మనిషి తత్వం చేసి ఈ యొక్క మీటింగ్ పెట్టడంలో ఆంతర్యమైంది. దీనిలో స్పష్టంగా కనిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా, వారి ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వంలో వారు కీరోలుగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రులను నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం, మిగతా అక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడి ఒత్తిడి చేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగులు జలాలను, నది జలాలను, అదేవిధంగా ఫ్లో అంటే ఏదైతే మిగులు జలాలు మనం అంటున్నామో, ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి మిగులు జలాలతో పాటు కానీ నికర జలాల నుంచి వెళ్ళి కూడా వాటా కొట్టేసే ఒక ఆలోచన, దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కాబట్టే ఇట్లాంటి ఆలోచన చేసి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో పెద్ద మనిషితో పోనీ ఇవేనా మీటింగ్ మినిట్స్ కూడా ఉంటాయండి ఇంట్లో. ఇప్పుడు ఇదేం అఫీషియల్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇది అనఫిషియల్ మీటింగ్ అని చెప్పి. మరి అనఫిషియల్ మీటింగ్ ఫ్లైట్ ఖర్చు దండుగా ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళారు? అదేదో అమరావతిలో, అదేదో తెలంగాణలో మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని అండర్స్టాండింగ్ చేసుకుంటే అయిపోవు కదా. ఎవరిని పిచ్చోలు చేస్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోలు చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా? డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి నుంచి వెళ్ళి ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనలేదు. పోనీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చినాకన్నా ఏనాడన్నా జై తెలంగాణ అంటే చూస్తున్నాం మన స్పీచ్లో. ఏనాడు జై తెలంగాణ అన్నావు? అదే నరేంద్ర మోడీ గారు జై హింద్ అంటాడు, బీజేపీ వాళ్ళు జై హింద్ అంటారు. కానీ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నువ్వు మీటింగ్ అనంతరం ఎప్పుడన్నా ఒక సందర్భంలో జై తెలంగాణ అన్నావా? అంటే దీన్ని బట్టే చూస్తూ ఉన్నది తెలంగాణ యొక్క ప్రాంత అస్తిత్వాన్ని మీరు కనుమరుగు చేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఒక పక్క అస్తిత్వం, మరో పక్క శాశ్వత జలాలను పక్క రాష్ట్రానికి అప్పచెప్పడానికి కుట్ర బండి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నమ్మించి నయవంచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అనే అంశాన్ని వాసు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ హక్కులను కాలరాస్తున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమనే అంశాన్ని కూడా నిఖిల్ గారు అలాగే వాసు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరో నిఖిల్ గారు ఇదే అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ గారు కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఓవైపు ఏపీ జలదోపిడీకి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, అక్కడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి, తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో, చీకటి ఒప్పందాలు జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా ప్రధాని అలాగే జల వనరుల మంత్రి దీనిపై నోరు విప్పాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన వాటాను కూడా కేంద్రం తేల్చాలనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాలి మనం ఈ అంశాన్ని? కేటీఆర్ గారు చెప్పినట్టుగా కేంద్రం ఏం చేస్తుంది అనేది నిన్న బండి సంజయ్ గారు కళ్ళగట్టినట్టుగా చెప్పిండ్రు. తను అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంటు మాకు 2 రాష్ట్రాలు సమానమే. గతంలో చంద్రబాబు గారు మాటికి చెప్తా ఉండే నాకు 2 కళ్ళ సిద్ధాంతము, 2 కళ్ళు, నాకు 2 రాష్ట్రాలు సమానమే అని. నిన్న మొన్న కూడా తను చెప్తా ఉన్నారు. తన అడుగులకు మడుగులొత్తే విధంగా బండి సంజయ్ గారు కూడా అదే స్టేట్మెంట్ తీసుకున్నారు. నిన్నగాక మొన్న ఇదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆంధ్ర ప్రాంతంలో కూర్చొని ఏం మాట్లాడినరు? తెలంగాణ కన్నా అనేక రెట్లు కేంద్రానికి ఎక్కువ నిధులు ఇచ్చినాము అని.
నదులు నిధులు రెండు ఆంధ్రాకే తరలిస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. నిన్న దాన్ని మరొకసారి రిపీట్ చేస్తూ ఇదే బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు రెండు రాష్ట్రాలు సమానమే అని. రాష్ట్రంలో ఇంత గొడవ జరుగుతూ మన నీళ్లను మొత్తం తీసుకుపోయే విధంగా పక్క రాష్ట్రాలు తెలంగాణకి ఇబ్బందులకు గురి చేసే విధంగా పనిచేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకొని వాస్తవానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవనరులకు సంబంధించిన వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత అలొకేషన్స్ మొత్తం జరిగిన తర్వాత తెలంగాణలో మరింత మిగులు జలాలు ఉంటే అప్పుడు మీరు దాన్ని ఏం చేయాలన్న దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డి గారు ఆపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి డిమాండ్ చేయరు, అటు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు నీళ్లు మొత్తం దోసుకుపోతూ ఉంటే బీజేపీ నాయకులందరూ కూడా దానికి మరింత మద్దతు ఇచ్చే విధంగా చంద్రబాబు గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు గారికి మద్దతిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీకి ఉన్నా కూడా దాంట్లో ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. చంద్రబాబు గారు నీళ్ల దోపిడీ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో తెలంగాణకి ఇబ్బందికరంగా మారుతాయి ఈ పరిస్థితులన్నీ. తెలంగాణ మళ్ళీ ఎడారయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఇప్పటికైనా మనం అడ్డుకోవాలి అనే ఆలోచన ఒక్క ఎంపీ కూడా చేస్తున్న పరిస్థితి లేదు. ఒకవైపు డీకే అరుణ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఈ మీటింగ్ మేము స్వాగతిస్తున్నాము అని అంటారు. ఏ మీటింగ్ స్వాగతిస్తా ఉన్నారు? కమిటీ వేసి తెలంగాణ నీళ్ళని తీసుకుపోవాలని మీరు స్వాగతిస్తా ఉన్నారు. ఒకవైపు కేఆర్ఎంబికి సంబంధించిన ఆఫీసు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉంటే దాన్ని కూడా ఆంధ్రాకు తరలించిండ్రు. జిఆర్ఎంబికి సంబంధించి ఈ రోజుకు వాటర్ అలొకేషన్స్ లేవు. దీంట్లో స్వయంగా రేవంత్ రెడ్డి గారే వాళ్ళందరికీ అటు బీజేపీ వాళ్ళకి కానీ ఇటు టీడీపీ వాళ్ళకి కానీ చంద్రబాబు గారికి కానీ మద్దతు ఇచ్చే విధంగా మాకు 500 టీఎంసీలు చాలు అని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. ఇదే తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో 750 టీఎంసీలు సరిపోతాయి, 550 టీఎంసీలు సరిపోతాయి ఉంటాయని చెప్తా ఉన్నారు. వాస్తవానికి రావాల్సింది 776 టీఎంసీల కోసం కదా తెలంగాణ ఇన్ని రోజుల నుంచి కొట్లాడింది. కేసీఆర్ గారు సెక్షన్ 3 సాధించింది దీనికోసం కదా, ఆ వాటాల కోసం కదా, ఆ విభజన కోసం కదా, మనకు స్వయంగా రావాల్సిన నీటి హక్కుల కోసం కదా. 79% కృష్ణనేమో తెలంగాణలో బారుతా ఉంటది, ఆ 79%కి ప్రపోర్షనేట్ గా రావాల్సిన వాటా కోసం కదా. 9.5 సంవత్సరాలు కాలుకి బల్పం కట్టుకొని తిరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చింది, ప్రధానమంత్రిని అనేక సార్లు వేడుకున్నది. నీళ్ల మీద సోయుండి తెలంగాణ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు అటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంత కొట్లాడి సెక్షన్ 3 సాధిస్తే దాని మీద ఈ రోజుకు డిస్కషన్ ముందుకు తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టిన పరిస్థితి లేదు, ఒక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి లేదు. వాటన్నిటిని పక్కన పెట్టి ఉన్న నీళ్లను పక్క రాష్ట్రాలకు ఎట్లా దారదత్తం చేయాలని చూస్తా ఉన్నారు. ఇక్కడ మీరు మరొక టెక్నికల్ పాయింట్ గమనిస్తే జిఆర్ఎంబికి సంబంధించి మొత్తం గోదావరి నీళ్లను ఏ రకంగా తీసుకుపోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. గోదావరి బేసిన్ 4 రాష్ట్రాల్లో ఉంటే మిగతా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ మీటింగ్ లో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? కేవలం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు కూర్చున్నారు? ఒకవైపు గురువు కూర్చుంటాడు, ఇంకోవైపు శిష్యుడు కూర్చుంటాడు. వీళ్ళిద్దరు కలిసి నడుపుతున్న ప్రభుత్వము అక్కడ ఉంటది. అంటే మీడియేషన్ చేసే బీజేపీ ఈ రోజు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా తెలంగాణను చాలా స్పష్టంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా తెలంగాణ నీళ్లు పక్క రాష్ట్రాలు తరలించుకుపోయే విధంగా వాళ్ళకు మద్దతిస్తుందో మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచనలను కంప్లీట్ గా మానుకొని ఏ రకంగా అయితే 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించే విధంగా తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రో దాన్ని ఇప్పటికైనా గుర్తు చేసుకొని తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత అవసరాల కోసం, తెలంగాణ నీటి విభజన కోసం వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మనం చూస్తూ ఉన్నాం కేటీఆర్ గారు చాలా కీలకమైన అంశాన్ని నిన్న ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. చీకటి ఒప్పందాల్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన జల వనరుల దోపిడీ జరుగుతూ ఉంటే, నీటి హక్కులను కాలరాస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. జల వనరుల మంత్రి తప్పకుండా దీనిపై నోరు మెదపాలి, ప్రధాని కూడా స్పందించాలి. దీంతోపాటు గోదావరి కృష్ణా జలాలను కూడా వాటాను తేల్చాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని కూడా నిఖిల్ గారు నొక్కి చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాసు గారు, వాస్తవానికి కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా వాటాలను తేల్చి తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది, కేంద్ర ప్రభుత్వం అధీనంలోని బీజేపీపై ఉందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. గత 11.5 ఏళ్లుగా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా కూడా వాటిని దాటవేస్తూ నాంచివేస్తూ ఇప్పుడు ఇంకా దీన్ని తెలంగాణ రైతుల గొంతు కోసే విధంగా వ్యవహరించడానికి కూడా ఆయన తప్పుపట్టిన సందర్భం కూడా కనిపించింది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? ముందుగా వాస్తవంగా తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు, అంటే 14లో తెలంగాణ జూన్లో వస్తే ఇప్పటి వరకు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో బీజేపీ పాత్ర ఏంటిదండి? జీరో. ఏం చేసిండ్రు? నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, మనం పర్టికులర్ గమనిస్తున్నాం కదా, మీరు 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు వచ్చి మళ్ళా సంవత్సరం దాటింది కేంద్రంలో. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విషయంలో
ఇక్కడి నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి సాధించగలిగిండ్రు. ఓకే. ఏ విషయంలో సాధించగలిగిండ్రు? ఏ విషయంలో సాధించలేదు కదా. ఇవాళ ఇంత పెద్ద చర్చ నడుస్తూ ఉంటాయి ఈ రాష్ట్రంలో. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు బీజేపీ నాయకులు, బీజేపీ ప్రతినిధులు, మేము వేరే టీవీలలో పోతే డిస్కషన్ ఏం చెప్తారంటే, మా సెంట్రల్ మినిస్టరే కదండి అన్నీ ఆపింది, బనకచర్ల ఆపింది ఎవరు? మేము కాదండి. నువ్వు ఆపేదేంది? నీ ప్లేస్లో ఎవడున్నా మనం ఇచ్చిన లెటర్లను బట్టి మీరు ఆపాల్సిందే కదా. అది కాదు ఇక్కడ అడుగుతున్నది, తెలంగాణ ప్రజలు అడుగుతున్నది ఏంటి అంటే, మీరు ఎంతసేపు నిన్న బనకచర్లకు సంబంధించిన సమావేశం జరిగితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, బండి సంజయ్ ఏం మాట్లాడారో దాన్ని స్వాగతిస్తూ మాకు 2 రాష్ట్రాలు ముఖ్యమే అంటాడు బండి సంజయ్. మన ఆమె ఎంపీ వారు కూడా ఏమంటారు, దీన్ని స్వాగతిస్తున్నాం అంటారు. అంటే నేను స్వాగతించుడు కాదు, ఏది మన బీజేపీ ఎంపీ డీకే అరుణ మీరు స్వాగతిస్తున్నాం అంటారు. ఇది స్వాగతించడం కాదు, ఇవాళ జరుగుతున్న తీర్పు ఇట్లా మీకు అవగాహన లేక మాట్లాడతలేరా, అవగాహన ఉండి మాట్లాడతలేరా? మనకు స్పష్టంగా కనిపిస్తున్నది కదా. ఇవాళ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, ఎక్కడ రేవంత్ రెడ్డి క్రెడిట్ పోతుందని ఒకరోజు ముందే వీళ్ళు మన జలశక్తి మంత్రిని కలిసి ఒక లెటర్ ఇచ్చిండు. ఓకే. ఇది బనకచర్లను ఆపాలని. దాంతో మీ బాధ్యత అయిపోయిందా? అంతేనా? జరుగుతున్న తీర్పు పట్ల మీరు మాట్లాడరా? ఎల్పి చీకటి ఒప్పందం ఏంది? రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందం ఏంది అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఇప్పుడు. ఒకవేళ చీకటి ఒప్పందమే లేకుంటే ఇలా అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి కేసు మీరు ఎందుకు తవ్వుతలేరు? చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి ఆయన గెలకరు మీరు. సో మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, మీకు శత్రువు పార్టీ కదా కాంగ్రెస్. బీజేపీకి మాకు కాంగ్రెస్కు పడనే పడదని చెప్తారు కదా, మరి పడనే పడినప్పుడు ఇలా ఓటుకు నోటు కేసులో ఈడీలో ఒక ముద్దాయిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. బెయిల్ మీద ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి మీరు ఎందుకు ఈయనను గెలకరు? అంటే గెలకరు అంటే మీరు చెప్పినప్పుడు గెలుకుతారు అంటారు వీళ్ళు మాట్లాడతారు. అంటే మీకు ఇష్టమైన వాళ్ళకో దీని మీద గెలుకుడు ఉండదు, ఈ మళ్ళా చర్చలు ఉండేవి. కానీ మీకు ఇష్టం కాని వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజుగారు అసలు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు కనిపించేది. ఎందుకంటే నిత్యం బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది, కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తారు, లేకపోతే మా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తారు. ఓకే. ఎంతసేపు ఈడీలు మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇప్పియడం, మళ్ళీ తవ్వడం. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు బనకచర్ల మీద చర్చ వచ్చింది, మొత్తం తెలంగాణ వాదులు, మొత్తం తెలంగాణ కోరుకున్న వాళ్ళందరూ కూడా ఇలా దీని మీద చర్చిస్తా అంటే దీన్ని డైవర్షన్ చేయాలి. దీనికోసం మళ్ళీ ఏదైనా నోటీసులు పంపడం, ఏదో ఒక చర్చ పెట్టడం, దానికి అనుకూలమైన పత్రికల్లో లీకులు ఇచ్చి రాయించడము, ఇదే అర్థం ఉన్నది. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవా? తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడరా? ఎందుకు మాట్లాడతలేరు? అంటే మీకు రేవంత్ రెడ్డికి ఉన్న చీకటి ఒప్పందం ఏంది? ఎందుకు మీరు ఒక్క నీళ్ళ గురించే కాదండి, నీళ్ళ విషయం ఇట్లా పక్కకు పెడితే మీరు ఏ విషయంలో మాట్లాడింది రాష్ట్రంలో? మొన్న కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు ఆయన ట్వీట్ పెట్టడం, ఆయన ఏం చేసిండు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తే మేము కాపాడుకుంటాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నీకు సంబంధం ఏందండి? పత్రికా స్వేచ్ఛను ఎవరైనా కూడా హరించారు, డెఫినెట్గా కాపాడుకుంటాం. కానీ ఇష్టం వచ్చినట్టు రాస్తారంటే, ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారంటే డెఫినెట్గా చర్యలు ఉంటాయి కదా. దాంట్లో మీరు అసలు విషయాలను పక్కన పెట్టి 60 విషయాలను ముందర వేసుకొని, అంటే బీఆర్ఎస్కు యాంటీ ఎవరున్నారో వాళ్ళకు అండగా ఉండాలి, రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉండి నడిపియాలి, సవ్యంగా నడిపేయాలి ప్రభుత్వాన్ని. ఎందుకు మీకు ఏంది భవిష్యత్తులో ఇవాళ ఇక్కడ జరుగుతున్న చర్చ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పోతుందని కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ఒకరినొకరు విమర్శించుకుంటలేరు. ఇక్కడ టీడీపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఉంటాయేమో అని ఒక భవిష్యత్తులో, లేకపోతే రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ ను వదిలిపెట్టి బీజేపీతో పోతారని ఒక చర్చ కూడా ఉన్నది. ఇదే ఎందుకంటే వారు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే నా స్కూల్ అంతా బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం కాంగ్రెస్ అన్నాడు. ఉద్యోగం ఎన్ని రోజులు చేస్తాడు? ఎన్ని రోజులకైనా రిటైర్మెంట్ అయినా కావాలి, లేకపోతే ఇళ్ళకెళ్ళి ఉద్యోగం ఊడనే పోవాలి. రాహుల్ గాంధీకి నచ్చకున్నా రాహుల్ గాంధీకి ఈయన నచ్చకున్నా ఎప్పుడో ఒకసారి నీ ఉద్యోగం ఊడుతుంది కాబట్టి పర్మనెంట్ ఉద్యోగం కోసం ఆయన చూసుకుంటాడేమో అని ఒక చర్చ అయితే జనాలలో, తెలంగాణ వాదులలో ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నా డెఫినెట్గా మీరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేరు ఈ విషయాలలో? ఒక్క నీళ్ళ విషయమే కాదు,
మీరు కనీసం బీజేపీకి సంబంధించి నేను అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు నీళ్ళ విషయం పట్టది? కిషన్ రెడ్డి గారు ఆనాడు ఎట్లాగో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రాజీనామా చేయాలంటే భయపడి పారిపోయిండు. ఎండల లక్ష్మీనారాయణ పాపం అప్పుడు రాజీనామా చేసిండు. అప్పుడు అందరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీ పిలిపిస్తే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేస్తే బీజేపీలో ఎవరు రాజీనామా చేయలే. ఏమన్నంటే మేము మా చిన్నమ్మ అక్కడ కొట్లాడింది, కేంద్రంలో ఉన్నది, మా సపోర్ట్ లేకుండా తెలంగాణ వచ్చిందని చెప్పడానికి. కానీ నిత్యం నిజంగా కూడా వాస్తవంగా రాజుగారు మాట్లాడాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి వెళ్ళి కూడా వీళ్ళ నాయకులు అధినాయకులు నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, ఆ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, లేకపోతే పెప్పర్ స్ప్రే చేసి మొత్తం గేట్లు పెట్టి పార్లమెంటు గేట్లు తలుపులు మూసి ఆ తెలంగాణను సాధించారు, అంటే ప్రజాస్వామ్యయుతంగా కాకుండా అని ఇట్లాంటి మాటలు చూస్తూ ఉంటే, వ్యక్తుల మాటలు చూస్తూ ఉంటే, వీళ్ళ నాయకుల మాటలు చూస్తూ ఉంటే వీళ్ళకి తెలంగాణ మీద ఏమైనా కక్ష ఉన్నదా అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. వీళ్ళ యొక్క మాటలు నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా ఇక్కడ. సో కాబట్టి మీరు అధికారంలో లేని బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఏంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడరు బీజేపీ నాయకులు. కాబట్టి ఈ లోపాయికార ఒప్పందం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీరు ఎందుకు మాట్లాడరు? మీకు బాధ్యత లేదా? సో కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి డెఫినెట్గా. సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాల్సిన సందర్భం ఉన్నా కూడా మీరు మాట్లాడతలేరు. ఎంతసేపు వారికి వత్తాసు పలుకుతూ మీరు కింది స్థాయి నుంచి పై స్థాయి నుంచి కింది స్థాయికి ఆదేశాలు ఇచ్చినట్టున్నది. పై స్థాయిలో ఏ విధంగా ఉన్నదో నాయకత్వం కింది స్థాయి అదే విధంగా ఉన్నది కదా. ఈ కింద పాపం వాళ్ళు బీజేపీ శ్రేణులు నియోజకవర్గాలు ఉన్న వాళ్ళు రాష్ట్ర నాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు. అరే మా నాయకత్వం ఎందుకంటే మీ నాయకత్వంలో లోపం స్పష్టంగా కనిపించింది. మొన్న మీ ఎమ్మెల్యే స్వయానా బీజేపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే, ఓల్డ్ సిటీలో ఎమ్మెల్యే స్వయంగా పార్టీకి రాజీనామా చేసే సందర్భం వచ్చిందంటే ఎందుకు వస్తున్నది? మీ యొక్క తీరు వల్లనే కదా. మీ నాయకత్వం, ఈ అధినాయకత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కైతున్న ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి ఎన్నట్టుకున్నా ఇంట్లో ఏమున్నా వేస్ట్ అని చెప్పి అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు పునరాలోచన పడ్డారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఇక మా పార్టీ ఎదగది, మా పార్టీ ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి పునరాలోచనలో పడ్డారు. వాళ్ళందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు, ఇంటర్నల్ గా కలిసినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కేటీఆర్ గారు అన్న దాంట్లో 100% వాస్తవం ఉన్నది. ఎంతసేపు బీఆర్ఎస్ మీద పడేయడం కాదు, అధికారంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపండి. ఇలా ఎత్తి చూపుతున్నది ఒక బీఆర్ఎస్ఏ. ఇక్కడ ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ఏ తప్పితే బీజేపీ ఎత్తి చూపుతలేదు. మరి మీకు ప్రజలు మీకు స్థానాలు కట్టబెట్టలేదా? ఎందుకు మాట్లాడరు? డెఫినెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ చేస్తున్న అనేక విషయాల పట్ల, నీళ్ల విషయంలో కావచ్చు, పాలన విషయంలో కావచ్చు, ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతేనో ఏం లేదు, వారికి తొత్తులుగా ఉంటే ఏం లేదు, తొత్తులు లేకుండా ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయాలి, అక్రమంగా జైలుకు పంపాలి. ఇలా నిన్న మా ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి చేసిండ్రు కాంగ్రెస్ శ్రేణులు. ఎందుకు ఒక ఎమ్మెల్యేల ఆఫీసుల మీద ఎమ్మెల్యేల ఇంటి పైన దాడి చేయడం నిత్యకృత్యమైందండి ఈ రాష్ట్రంలో. అదే పాలన నడుస్తూ ఉన్నదా లేకపోతే ఏమైపోయింది? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూర్చొని మరి ఆ లీలావతి హోటల్లో చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడిండు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అధికారికంగా అక్కడ ఢిల్లీలో మన నివాసం ఉండగా దాంట్లో ఉండకుండా ఒక ప్రైవేట్ హోటల్లో ఉండి మీరు జరుపుకున్న ఒప్పందం ఏంది? మీరు ఏం మాట్లాడుకున్నారు? ఇది ప్రజలకు తెలవాలి కదా. మీరు చెప్పకుండా డెఫినెట్గా తెలుస్తుంది, నిజం నిలకడగా తెలుస్తుంది బయట అని అంటారు కదా. డెఫినెట్గా మీ ఒప్పందాలన్నీ కూడా ఇలా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకత్వం కూడా, అంటే కాంగ్రెస్ కోసం అనేక సంవత్సరాలు శ్రమించిన వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారి పనితీరు ఇట్లా, ఎందుకంటే మీకు ఇప్పుడు పదవులు ఉన్నాయి కావచ్చు కాబట్టి పెదవులు మూసిండ్రు, కానీ పదవులు శాశ్వతం కాదు, తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతం. ఆ ప్రయోజనాల కోసం కొట్లాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకత్వం పైన ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ పైన కూడా ఆ యొక్క బాధ్యత ఉన్నది. ఆ దిశగా మీకు ముందుకు పోతేనే మీకు మనగడ ఉంటుంది తప్పితే లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంవత్సరం నెలలోనే నీళ్ళెందో పాలెందో తేలింది. కాబట్టి ఈ 19 నెలల్లో అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండు కదా అనే కాడికి వచ్చింది అంటేనే మీ యొక్క పనితీరు తెలుస్తూ ఉన్నది కదా. సో కాబట్టి ఈ విధంగా ఉన్నది కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనగడ ఉంటుంది అనేది ప్రజలు అనుకుంటారు కదా. రైట్, చాలా కీలకమైన అంశం ఇది. ఓవైపు చీకటి ఒప్పందాలతో తెలంగాణకు సంబంధించిన హక్కులను కాలరాస్తూ ఉంటే కేంద్రం ఏం చేస్తుందని వాసు గారు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైఖరిని కూడా క్షేత్రస్థాయిలో గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిఖిల్ గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే నిన్న చిట్ చాట్ పేరిట ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తీవ్రస్థాయిలో భగ్గుమన్న పరిస్థితి. మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటు కేటీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం, అనేక మంది నేతలు కూడా దానిపై స్పందించిన సందర్భం కూడా కనిపించింది.
చెత్తవాగుడు వాగితే కోర్టుకి ఈడుస్తానని నిన్న కేటీఆర్ గారు కూడా హెచ్చరిక జారీ చేసిన సందర్భం మనం చూస్తున్నాం. క్షమాపణ చెప్పు లేదా పరిణామాలు సిద్ధంగా ఉండు పరిణామాలకి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసిన వార్త కూడా ఈరోజు మనకు అన్ని పత్రికల్లో కనిపిస్తుంది. బురద జల్లితే తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం ఓవరాల్గా ఈ వ్యవహారాన్ని మనం? అయితే అది చిట్చాట్ కాకుండా చిల్లర మాటల్లాగా తెలుస్తూ ఉంది. గతంలో అనేక సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడాడు, తను తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి తనకి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇటువంటి మాటలు చెప్పడము అలవాటుగా మారింది తనకు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, ప్రతిపక్షంలో ఉన్న తర్వాత, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఏ రకంగా మాట్లాడాడో ఈ రోజుకు అటువంటి పిచ్చి వ్యాఖ్యలే చేయడం, అటువంటి చిల్లర మాటలే మాట్లాడడం తనకు నిత్యకృత్యంగా మారిన పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. తను చీఫ్ మినిస్టర్లో కాకుండా చిల్లర మాటల వ్యక్తిగా మాట్లాడుతున్న పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలంటే అది కూడా మరింత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రిగా కానీ, మంత్రిగా కానీ, ఎమ్మెల్యేల స్థాయిలో కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో అటువంటి ట్రెడిషన్ ఉండే. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అత్యంత గౌరవంగా ఎదుటి వాళ్ళని మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు దాన్ని మొత్తం పక్కన పెట్టి ఢిల్లీలో ఇంత పెద్ద కీలకమైన నీళ్ళకు సంబంధించిన సమావేశం జరుగుతూ ఉంటే దాన్ని మొత్తం డైవర్ట్ చేసే విధంగా కేటీఆర్ గారి మీద డ్రగ్స్ తీసుకుంటాడని, ఇంకేదో చేస్తాడని, గతంలో హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టడము, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడము, పిచ్చి పిచ్చి మాటలు పబ్లిక్ డొమైన్లో పెట్టి వాస్తవంగా జరుగుతున్న నీళ్లకు, నిధులకు సంబంధించిన చర్చను డైవర్ట్ చేసే విధంగా, ఇటువంటి చర్చలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. తనకు నీటి మీద ఆలోచన లేదు, నోటి మీద అదుపు లేదు, కేవలం నోట్ల కట్టల మీద మాత్రమే ఆలోచన ఉన్నది అన్నది మరొకసారి తన చిల్లర మాటల ద్వారా తనే ప్రూవ్ చేసుకున్నారు. నిన్నగాక మొన్న ఇటువంటి అనేక వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీరు రండి మాట్లాడదాము అని చెప్పిండ్రు, ప్రెస్ క్లబ్కి రండి అని చెప్పిండ్రు. ప్రెస్ క్లబ్లో కూర్చున్న తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలేంది, నేను నిన్ను పిలవలేదు కేసీఆర్ గారిని మాత్రమే పిలిచిన అన్నారు. చాలా స్పష్టంగా తనే ఇన్వైట్ చేసి తనే రాకుండా ఢిల్లీకి ఏ రకంగా పారిపోయిండో మనం చూసినాము. తనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆ విషయం తనకు కూడా ఆలోచన వచ్చిన తర్వాత ఇటువంటి చెత్తవాగుడు పబ్లిక్ డొమైన్కి తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అక్కడికి రాకుండానే, ప్రెస్ క్లబ్కి రాకుండానే స్వయంగా ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్బులకు, పబ్బులకు మేము రాము అని చెప్పిండు. అటువంటి వ్యాఖ్యలు చేసిన నువ్వు ఈరోజు ఢిల్లీలో 5 స్టార్ హోటల్స్లో ఏ రకంగా కూర్చుంటా ఉన్నావు? ఢిల్లీలో నువ్వు ఒక మీటింగ్ పెట్టాలంటే నీ అధికారిక నివాసం ఉంది, అది కాకుండా ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంది కదా, ఈ రెండు కాకుండా హోటళ్లలో నువ్వెందుకు తిరుగుతా ఉన్నావు? ఈరోజు కేటీఆర్ గారు 100 సార్లు చెప్పిండ్రు ఇప్పటికీ, మీరు డ్రగ్స్ అని 100 సార్లు నా మీద ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కదా, ఎటువంటి పరీక్షలకైనా నేను సిద్ధంగా ఉన్నా, మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని పిలవండి, మీ పార్టీలో ఉన్న నాయకులు రండి అని చెప్పిండ్రు. ఈ రోజుకు దాని మీద ప్రాపర్ కౌంటర్ లేదు, ప్రాపర్ ఆలోచన లేదు వాళ్ళ దగ్గర నుండి. ఎంతసేపు రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు దాన్ని కేవలం డైవర్ట్ చేసే విధంగా కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేయడము, కేసీఆర్ గారి మీద చేయడము, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడము, స్వయంగా కేటీఆర్ గారి కుమారుడి పైన కూడా చాలా నీచంగా వీళ్ళు వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు మనం చూసినాము. కానీ ఏ రోజు కూడా కేటీఆర్ గారు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ, లేదంటే వాళ్ళ పార్టీ నాయకుల మీద కానీ ఇటువంటి పర్సనల్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక స్థాయిలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అదే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఇటువంటి చెత్తవాగుడు ప్రజల ముందుకు పబ్లిక్ డొమైన్కి తీసుకొస్తే ప్రజలే ఏ రకంగా వాళ్ళను చిత్కరిస్తున్నారు, ఏ రకంగా తప్పుపడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి, మరింత గౌరవం పెంచుకునే విధంగా పనిచేయండి, మీరు కూర్చున్న కుర్చీకి మరింత గౌరవం తెచ్చే విధంగా పనిచేయండి, వన్నె తెచ్చే విధంగా పనిచేయండి. గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి హోదాకి ఒక వన్నె తెచ్చే విధంగా పనిచేసిండ్రో దాన్ని మరింత అప్లిఫ్ట్ చేసే విధంగా, మరింత ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయండి. ఇటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, వాళ్ళ కుటుంబం మీద కానీ ఇంకొకసారి చేస్తే ఖచ్చితంగా ఊరుకునేది లేదు. కేటీఆర్ గారు నిన్న చెప్పినట్టుగానే కోర్టుకి ఇవ్వడము, కోర్టుతో పాటు పబ్లిక్ డొమైన్లోనే, ప్రజల సమక్షంలోనే నిన్నగాక మొన్న ఎటువంటి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయో, ఏ రకంగా అయితే ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వాళ్ళ మీద తిరుగుబాటు జరుగుతూ ఉందో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇటువంటి తిరుగుబాటు జరిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారి మీద కానీ, వాళ్ళ కుటుంబం మీద కానీ మాట్లాడుతున్నప్పుడు. రైట్ వాసు గారు, ఇక్కడ వాస్తవానికి అనేక కీలకమైన అంశాలు నిన్న బనకచంద్రకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే అంశం చర్చకు వస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే మరోసారి చర్చను పక్కదారి పట్టించేందుకే అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే అనేక రకాల వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం కనిపించింది. తప్పకుండా ఇలాంటి ఆధారాలు లేని బురద జల్లితే, ఆధారాలు లేకుండా మాట్లాడితే తప్పకుండా కోర్టులో దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మొత్తం విషయమే తప్ప విషయం ఉండదు, మొత్తం ఒళ్ళంతా విషయమే.
పక్కోని మీద కక్కాలి అదంతా, ఎవరిని బదనం చేయాలని. ఇప్పుడు మంచి సబ్జెక్టు ఒక చర్చకు వస్తున్న సందర్భంగా దాన్ని డైవర్షన్ చేయడానికి ఏది ముందుకు తీయాలి? ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక సబ్జెక్టు ముందుకు తీసుకొస్తే, ఒక లీక్ ఇస్తే డెఫినెట్గా అది ఒక చర్చ అవుతుంది కాబట్టి ఇది డైవర్షన్ అయిపోతుంది. అంటే అసలు విషయం పక్కకు పోయి అనవసర విషయం ముందుకు వస్తుంది. కాబట్టి ఇవాళ ఇట్లాంటివన్నీ ఇప్పుడు మంచి సబ్జెక్టు ఇవాళ బనకచెర్ల మీద జరుగుతూ ఉన్నది. ఇవాళ చిట్ చాట్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు? నీ దగ్గర ఉండే ఆధారాలు ముందర పెట్టి బయట పెట్టు. అనేక సందర్భాలలో ఇట్లాంటి చిట్ చాట్ పేరు మీద ఈ దొంగ నాటకాలు ఎందుకు? నువ్వు వాస్తవంగా ఉంటే ప్రెస్ ముందుకు రా. కేటీఆర్ గారి మీద నీకైనా డ్రగ్స్కి సంబంధించిందో ఇంకొక సంబంధించిందో ఆధారాలు ఉంటే బయట పెట్టి ముందర పెట్టు. కానీ ఈ చిట్ చాట్ పేరు మీద నువ్వేం మాట్లాడినా అది గట్టిగా ఎవరైనా మాట్లాడితే అది నీ మాట్లాడలేదు, అది పేపర్లో లీక్ ఇచ్చుకున్నారు, పేపర్లో రాసుకున్నారు చెప్పడానిక? ఆధారాలు లేని, రుజువులు లేని ఆరోపణలు చేస్తే తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారంటే ఊరుకునే సమస్య లేదు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటా ఉన్నానంటే నాడు తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ఐటీని, ఇండస్ట్రీని పరుగులు పెట్టించిన నాయకుడు కేటీఆర్. అనేక పెట్టుబడులు స్వర్గధామంగా హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ ఒక్కసారి గచ్చిబౌలి లాంటి ప్రాంతానికి పోతే ఆ యొక్క ప్రాంతంలో తిరిగిన అనేక మంది సినిమా హీరోలు, హీరోయిన్లు ఇది ఒక అమెరికా డల్లాస్ లెక్క ఉందని చెప్పి మాట్లాడిన సందర్భాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఐటీని నాడు 57,000 కోట్ల ఎగుమతులు ఉంటే 2,71,000 కోట్లకు ఎగుమతులు తీసుకొచ్చి పెంచిండు కదా. నాడు 3 లక్షల ఉద్యోగాలు ఉంటే 11 లక్షల ఉద్యోగాలు ఐటీలో పెంచిన ఘనత ఎవరిది? నాటి కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ కాదా? బ్రహ్మాండమైన వాక్చాతుర్యంతో, బ్రహ్మాండమైన లాంగ్వేజ్ తోటి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఆ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాల్సిన చరిత్ర కేటీఆర్ గారిది. అట్లాంటి నాయకుడి పైన చిల్లర మల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు. నిజంగా నీకు తప్పు చేసి ఉంటే బయట పెట్టు. ఎందుకు అట్టనే బట్ట కలిసి మీదేస్తావు? నిత్యం డైవర్షన్ పాలిటిక్స్, అసలు విషయాలను చర్చకు రాకుండా చేయడమే. ఇవాళ ఒక పక్క జరగాల్సిన చర్చ బనకచెర్ల తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయం ఇది. నీళ్ల విషయం, నీళ్ల పంపకాల విషయం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు పడకేసినాయి. ఇవాళ గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడతా ఉన్నారు. నువ్వు వాళ్ళని గొప్పగా చెప్పినావు కదా, ప్రతి నెలకు ఒక గురుకులాన్ని విజిట్ చేస్తాము, మా నాయకులు స్వయంగా వెళ్ళి భోజనం చేస్తారని చెప్పారు కదా. ఇవాళ దాదాపుగా ఇప్పటి వరకు 100 మంది గురుకుల విద్యార్థులు ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నారు, ఒక సందర్భంలో ఫుడ్ పాయిజన్తో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు నువ్వు ఎడ్యుకేషన్ పట్టించుకుంటలేవు? గురుకులాలు మొత్తం నిర్వీర్యం చేసినవు. డెఫినెట్గా చర్చ జరగాల్సిన ఇట్లాంటి వాటి మీద. ఒక పక్క బనకచెర్ల మీద చర్చ జరగాలి, ఒక పక్క విద్య మీద చర్చ జరగాలి, ఒక పక్క రైతుల మీద చర్చ జరగాలి. ఇలా రైతులకు యూరియా అందుతలేదు, నీకు ముందు చూపు లేదు, రివ్యూ పెట్టే ఆలోచన లేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వంలో అంత దగ్గర చెప్తున్నావు కదా, మరి ఎందుకో యూరియా తీసుకురాలేకపోతున్నావు? సో కాబట్టి ఇవన్నింటినీ పక్కదారి పట్టియడానికి, అసలు విషయాలు పక్కదారి పట్టియడానికి కేటీఆర్ మీద అబద్ధాలు వేయాలి. అసలు ఆ చర్చ ఎందుకు వచ్చిందండి? నువ్వు ఆ చర్చ తీయాల్సిన అవసరమే వచ్చింది ఇప్పటికీ. అంటే బనకచెర్ల మీద ఢిల్లీలో జరిగింది ఫెయిల్ అయిపోయింది కాబట్టి, మీ చర్చలు ఫెయిల్ అయిపోయినాయి కావచ్చు. మీ చర్చలు ఇవాళ తెలంగాణ సమాజంలో, తెలంగాణ మేధావులలో, బుద్ధిజీవులలో వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి దీన్ని డైవర్షన్ చేస్తే ఇక మొత్తం చర్చ అంతా, మీడియా అంతా దీని మీద పడిపోవాలని. కాబట్టి డెఫినెట్లీగా ఇట్లాంటి వాటి కూడా న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం. నువ్వు ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నావు, కానీ రుజువులతో రా. మేము రుజువులతో పాటు అనేక సందర్భాల్లో మీకోసమే ఇట్లాంటి అన్ని పెట్టుకొని తిరుగుతాము. ఏ టీవీలకు పోయినా, ఎక్కడికి పోయినా ఇట్లాంటి పేపర్ పెట్టుకొని తిరుగుతాం. ఎందుకంటే మీ నాయకత్వం అంతా నిత్యం అబద్ధాలు మాట్లాడమే, బట్టగాల్చి మీద వేయడమే కాబట్టి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలి. కాబట్టి ఇట్లాంటి ఆధారాలతో మేము మాట్లాడతాము. మా నాయకుడు కేటీఆర్ గారు ఎప్పుడైనా ఆధారాలతో, మా నాయకుడు హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో ఆధారం లేకుండా మాట్లాడము, ఆధారాలతోటే మిమ్మల్ని కడిగి పడేస్తాము. కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు అసలు విషయాల మీద శ్రద్ధ పెట్టి ప్రజాపాలనను సక్రమంగా పనిచేస్తే తప్పకుండా మీకు ప్రజలు స్వాగతిస్తారు. కానీ మీరు ఆ తీరుగా చేస్తలేరు కదా, అందుకనే విమర్శల పాలవుతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కేటీఆర్ గారి మీద చేసిన ఆరోపణలను క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాసు గారు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఇదన్నీ
చేస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరో అంశాన్ని తీసుకుంటే కీలకమైనది రైతులకు సంబంధించిన అంశం. వాస్తవానికి ఓవైపు సాగునీటికి సంబంధించిన హక్కులను ఢిల్లీ వేదికగా కాలరాస్తూ ఉంటే మరోవైపు ఎరువులకు సంబంధించిన కొరతతో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోసారి సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టుగా క్యూ లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టుకునే దయనీయమైన పరిస్థితి ప్రతినిత్యం కూడా కనిపిస్తుంది. అది మరింతగా పెరుగుతున్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని మనం? ఈ 18-19 నెలల కాలం చూస్తే మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినిత్యం ఇటువంటివే రైతును ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేది మాత్రమే వాళ్ళ ఎజెండాగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు ఏ యాంగిల్లో చూసినా కూడా రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం, రైతు బంధు ఇచ్చే దగ్గర మొదలు పెడితే రైతులకు సంబంధించిన పంట కొనుగోళ్ల వరకు ప్రతి స్టెప్లో రైతును ఇబ్బందులకు గురి చేసే విధంగానే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో మేము రైతు బంధు నిధులు విడుదల చేసినామంటారు, రుణమాఫీ చేసినామంటారు. వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వాళ్ళ మంత్రివర్గ సభ్యులేమో లేదు పూర్తి స్థాయిలో జరగలేదు అంటారు. సో ఆ రకంగా మీరు ఎట్లా చూసినా కూడా యూరియాకి సంబంధించి ఈరోజు రైతులందరూ నాట్లేసే టైంలో యూరియాకి సంబంధించిన విషయంలో ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 15-20 రోజుల కాలంలో చూస్తే మీరు ఎక్కడ ప్రాథమిక కేంద్రానికి పోయి చూసినా కూడా రైతులందరూ చెప్పులు లైన్లో పెట్టడము, లేదంటే పాస్బుక్ లైన్లో పెట్టడము ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతుండే ఇటువంటి పరిస్థితులన్నీ. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని అంతా అప్లిఫ్ట్ చేసి రైతులకు స్వయంగా అన్ని ఇంటికే చేరే విధంగా, స్వయంగా పెట్టుబడి కూడా వాళ్ళ ఇంటికే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే చేరే విధంగా మధ్యలో ఎటువంటి మీడియేషన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం వీటి మీద రివ్యూ చేస్తూ రైతులను కంటికి రెప్పగా కాపాడుకున్న పరిస్థితులు మనం చూసినాము. ఈ రోజు రైతును ఎంతసేపు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని మాత్రమే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలుస్తా ఉంది. రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం ఇచ్చే దగ్గర మొదలు పెడితే ఇబ్బందులకు గురి చేయడము, రైతులకు సంబంధించిన రుణమాఫీ దగ్గర మొదలు పెడితే ఈ రోజు యూరియా కోసం మొదలు పెడితే రేపు పొద్దున నాట్లేసిన తర్వాత చీడపురుగులు జరిగితే కూడా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే గతంలో రైతులకు సంబంధించి రైతు బీమా ఏదైతే ఉండేనో దానికి సంబంధించిన ప్రీమియం కూడా దాదాపుగా 8 నెలలు కావస్తున్నా కూడా 750 కోట్ల ప్రీమియం ఈ రోజుకు కట్టిన పరిస్థితి లేదు. రైతు కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి రైతులను అప్లిఫ్ట్ చేసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తే కేవలం రైతులను ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను ఆత్మహత్యల వైపు పురిగొల్పే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకొని, డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని నిజంగా ఏదైతే నదుల మీద కానీ, నీటి మీద కానీ, నిధుల మీద కానీ చర్చ జరుగుతా ఉందో వాటి చర్చను డైవర్ట్ చేసే విధంగా వీటన్నిటిని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలు, కీలకమైన అంశాలు ఉంటే పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా మభ్యపెట్టే విధంగా వ్యవహారం నడుస్తుందని చెప్పేసి నిఖిల్ గారు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాలి మనం సమైక్య రాష్ట్రంలో నా పాత రోజులు, పాత కష్టాలు మళ్ళీ రైతాంగాన్ని చుట్టుముట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? డెఫినెట్లీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఏ విధంగా ఉండేనో పాలన మళ్ళీ గదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. వారు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రైతును రాజు చేస్తామని చెప్పిండు. ఇప్పుడు రైతును రాజు చేయడం దేవుడెరుగా, రైతు వెన్నెముక ఇరిగే విధంగా, రైతు యొక్క ప్రయోజనాలను గండి కొట్టే విధంగా వీరి యొక్క పాలన తీరు కనిపిస్తూ ఉన్నది. ఇలా మొత్తం కూడా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే వ్యవస్థ కనిపించింది. నేడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏనాడన్నా యూరియా బస్తాల కోసం చెప్పుల లైన్లో పెట్టి, ఆధార్ కార్డుల లైన్లో పెట్టి నిల్చున్న సందర్భం ఉన్నదా? ఇవాళ ఎక్కడ పోయినా నిత్యాకృత్యం అయిపోయినాయి. యూరియా బత్తాల కోసం కొట్లాడుకుంటా ఉన్నారు. యూరియా బత్తాలను ఒక్కొక్కరికి ఒకటే ఆధార్ కార్డుకు ఒకటే బస్తా ఇవ్వాలని చెప్పి ఇలా హుకుం జారీ చేస్తా ఉన్నారు మంత్రులు. ఇలా స్వయాన మంత్రుల ఇలాకాలో కూడా, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా యూరియా బత్తాలు దొరుకుతలేరు అంటే వీరికి ముందు చూపు లేకనే కదా. సో కాబట్టి ఇలా రైతులకు సంబంధించి మీరు ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు, నువ్వు రైతులకు అది చేసినాం ఇది చేసినాం అని. మీరు ఇచ్చిన రైతు బంధు, రైతు భరోసా పేరు మీద ఇచ్చిన పైసలు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన తప్పితే నీకు చిత్తయుక్తి లేదు రైతుల పట్ల. కాబట్టి రైతులకు సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఒక్క రైతే కాదు, అన్ని వర్గాల విషయంలో ఏ వర్గం సంతోషంగా ఈ రాష్ట్రంలో లేదు. దానికి నిదర్శనమే మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలన్నీ కూడా మన కళ్ళకు తెలుస్తున్నాయి కదా. రైతులు సుఖంగా లేరు, విద్యార్థులు లేరు, ప్రజలు లేరు, ఏ వర్గం కూడా హ్యాపీగా లేదండి. ఎందుకంటే వీరికి ఆ యొక్క వర్గాల పైన ప్రేమ లేదు. ఆ వర్గాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ యొక్క రాష్ట్ర సంపదను పెంచి, ఆదాయాన్ని పెంచి మీరు పంచుతా అన్నారు కదా. మరి రాష్ట్ర సంపద పెరగాలంటే రైతు ఆదాయం పెరగాలి. రైతు ఆదాయం పెరిగితేనే రాష్ట్ర సంపద పెరుగుతుంది. ఇప్పటి వరకు గతంలో కేసీఆర్ నాయకత్వంలో రైతు బీమా ఇచ్చే ఉండే, ఆ బీమా ప్రీమియం కడతలేరండి వీళ్ళు. ఒక్క గుంట ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు పైరవి లేకుండా అకౌంట్ లో పడేది. ఆ బీమాకు ప్రీమియం కట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, చేతులెత్తేసింది. ఒకటి వైఫల్యం చెందింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఇప్పటికైనా మీరు రైతు మీద రివ్యూ పెట్టండి.
ఇలా ఈ యొక్క రైతు వ్యవసాయ శాఖ మంత్రి Right, Vasu. అరిష్టమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. Okay. రైతులు చేసుకున్న పంటల విషయంలో కొన్ని గుట్టల మీద పుట్టల మీద చేస్తా ఉన్నారు, అదంతా కూడా అరిష్టమని చెప్పి రైతులను హేళనగా మాట్లాడే దిశగా మరి మంత్రులు మాట్లాడుతూ ఉంటే Right. ఈ పాలన విషయం ఎటుపోవాలి, వాళ్ళు మాట్లాడే తీరు ఏ విధంగా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. Right. గతంలో కేసీఆర్ రైతులు రాజు చేస్తే మీరు రైతులను రేపు నేడు బిచ్చగాళ్ళు చేసే పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. 10 ఏళ్ల పాటు రైతుకు పూర్తిగా రక్షణ వలయంగా అనేక సంక్షేమ పథకాల సమాహారాన్ని కొనసాగిస్తే పూర్తిగా ఇప్పుడు రైతు సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొందనే అంశాన్ని వాసు గారు అలాగే నిఖిల్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి రైతులు కూడా గమనిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చేసి ఏ విధంగా కష్టాలు పడుతున్నామో రైతులంతా కూడా గమనిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం క్షేత్రస్థాయిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు, నిఖిల్ గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.